స్పైడర్ మ్యాన్ సినిమాలో ఎలక్ట్రిక్ ఆటోలు నడపబోతున్న టీజీఎస్ ఆర్టీసీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ చూసినట్లయితే రీసెంట్ గా రిలీజ్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ సంబంధించిన బ్రాండ్ న్యూ డే అనే ఒక సినిమాలో BMW కంపెనీ వాళ్ళు తమ iX3 ఎలక్ట్రిక్ కార్ అయితే ప్రమోట్ చేశారన్నమాట. ఆ టీజర్ వీడియోలో కూడా అయితే చూడొచ్చు అనమాట. ఇదే పర్టికులర్ సీన్ సినిమాల్లో కూడా అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ సీన్ ఏంటంటే ఒక తండ్రి కొడుకులు కూర్చుని కార్లు అయితే ఉంటారు. కూర్చున్నప్పుడు స్పైడర్ మ్యాన్ అయితే వస్తారు అనమాట. సో అలాగా వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జింగ్ పెడుతున్న టైంలో ఈ సీన్ అయితే వస్తుంది అనమాట. ఇంకొక కార్ కాన్సెప్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ కార్ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటంటే థీమ్ ని మార్చుకోవచ్చు అనమాట. కార్ సంబంధించిన థీమ్ ని డిజైన్ అయితే చేంజ్ చేసుకునే ఒక కాన్సెప్ట్ కార్ ని కూడా మున్నిచ్చి షోలో అయితే రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి BMW కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు. అంతేకాదు BMW కంపెనీ సంబంధించిన కార్ కస్టమర్లు 70 దేశాల్లో ఉన్న కార్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పైడర్ మ్యాన్ సంబంధించిన కొత్త థీమ్ ని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి BMW కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇమేజ్ అనేది లీక్ అవడం జరిగింది అనమాట. సో వీళ్ళు టెస్టింగ్ చేస్తున్న ఇమేజ్ అయితే కొన్ని బయటికి రావడం అయితే జరిగింది. సో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే డే టైమ్ LED ల్యాంప్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. మిగిలిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏమీ తెలియట్లేదు. బట్ ఆల్రెడీ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా సెప్టెంబర్ 2వ తారీఖున అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వీళ్ళు పెట్టిన కోడ్ నేమ్ ఏంటంటే ఎరైవ్ అనే ఒక పేరుతో అయితే చెప్తున్నారు. మరి అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు కూడా ఎరైవ్ పేరుతో తీసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా కొత్త పేరుతో తీసుకొస్తారా అనేది మనకి ఇంకొక నెల టైంలో అయితే తెలియబోతుంది. ఇక నెక్స్ట్ చూసినైతే జమ్మూ కాశ్మీర్ చెందిన బిలాల్ అహ్మద్ అనే ఒక వ్యక్తి తన మిత్రుడైన గుల్జర్ తో కలిసి భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ 3-వీలర్ స్కూటర్ అయితే తయారు చేసినట్టు చెప్తున్నారు అనమాట. దాని పేరు వచ్చి షీ అనే ఒక పేరు అయితే పెట్టారు. సో ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 3 చక్రాలతో అయితే ఉంటుందన్నమాట. అలానే ఇందులో 3 రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఒకటి సోలార్ పవర్ తో పనిచేస్తుందని చెప్తున్నారు, రెండోది పెట్రోల్ వేసినా పనిచేస్తుందని చెప్తున్నారు, మూడోది బ్యాటరీ పవర్ ద్వారా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇలా 3 విధాలుగా పనిచేసే ఒక 3-వీలర్ వెహికల్ అయితే డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే కనుక ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వెహికల్ ని తయారు చేసినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అలానే ఈ వెహికల్ కోసం పేటెంట్ పొందిన RES టెక్నాలజీతో అయితే ఈ వెహికల్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ సూర్యుడు ఎక్కువగా ఉన్న టైంలో సోలార్ ప్యానల్ ద్వారా అయితే వెహికల్ రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేని పక్షంలో బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పెట్రోల్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్ టు 200 kg వరకు లోడ్ కూడా ఈ స్కూటర్ మోస్తుందని అయితే చెప్తున్నారు. ఈ నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పాట్ హోల్ ప్లస్ అలర్ట్స్ అనేది తీసుకొచ్చింది అనమాట. అంటే ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ 3 వేరియంట్స్ లో ఏథర్ 450X కానివ్వండి, లేకపోతే ఏథర్ రిస్తా కానివ్వండి, ఏథర్ ఎపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే నడుపుతూ ఉంటారో ఒకవేళ ఏదైనా ఒక రోడ్ లో వెళ్తే గనక ఏదైనా ఒక పాట్ హోల్ వస్తే ముందుగానే అలర్ట్స్ అనేవి ఆ యూజర్స్ కి అయితే తెలియజేస్తారనమాట. దానికి సంబంధించిన డేటాను ఆల్రెడీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు గ్యాదర్ చేశారని చెప్తున్నారు. సో ముఖ్యంగా కస్టమర్స్ కి మరింత సేఫ్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో OTA అప్గ్రేడ్ ద్వారా ఈ పర్టికులర్ కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చినట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీలు చెప్తున్నారు. అయితే ఈ ఫీచర్ మాత్రం Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంతకన్నా పైన అంటే Gen 3 స్కూటర్స్ లో యూజర్స్ కి మాత్రమే ఈ ఫీచర్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే చెప్పారు. అప్గ్రేడ్స్ ద్వారా ఫేజ్ వైజ్ లో అందరు యూజర్స్ కూడా ఈ పర్టికులర్ ఫీచర్స్ కి అయితే అప్డేట్ ఇస్తామని అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హర్యానా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల యొక్క రోడ్ ట్యాక్స్ మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ 2-వీలర్స్ 3-వీలర్స్ 4-వీలర్స్ యూజ్ చేస్తారో 100% రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఇస్తుంది అనమాట. ఎక్కడి వరకు అంటే ఉదాహరణకు 4-వీలర్ తీసుకుంటే అప్ టు 30 lakhs వెహికల్స్ ప్రైస్ అయితే ఉంటుందో ఆ వెహికల్ ప్రైస్ వరకు మాత్రం 100% రోడ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఒకవేళ 4-వీలర్స్ లో 30 lakhs అబోవ్ ప్రైస్ ఉన్న వెహికల్స్ అయితే మాత్రం 50% ఆఫ్ రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. అదే 2-వీలర్స్ కానివ్వండి 3-వీలర్స్ అయితే మాత్రం 100% రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది హర్యానా ప్రభుత్వం అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు మై హ్యుండై యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 30,000 పైగా ఛార్జింగ్ పాయింట్స్ సంబంధించిన యాక్సెస్ అనేది యూజర్స్ కి అందించినట్టుగా హ్యుండై కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా హ్యుండై కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలోనే ఒక మాస్ ప్రొడక్షన్ సంబంధించిన అంటే ఎక్కువ మంది యూజర్స్ కి అందుబాటులో ఉండే ఒక ఎలక్ట్రిక్ కార్ ను కూడా మార్కెట్ లో తీసుకొస్తా అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అయితే గుజరాత్ కి చెందిన ఎవోర్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు EX1, EX2, EX2S అనే ఒక 3 ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో
అప్ టు 260 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చే బైక్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయని చెప్తున్నారు. 260 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ ఏదవుతుందో 114 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కూడా అందిస్తానని చెప్తున్నారు అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ లో అందిస్తామని చెప్తున్నారు. 1500 వాట్ ఛార్జర్ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ తో అందిస్తానని చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసినట్లయితే 1,25,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే బ్యాటరీ మీద 5 సంవత్సరాల పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,000 ఎలక్ట్రిక్ బస్సులు అయితే సప్లై చేసినట్టు చెప్తున్నారు. భారతదేశంలో ఇలాంటి మైల్ రాయి చేరుకున్న మొట్టమొదటి కంపెనీ అని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు వీళ్ళ ఎలక్ట్రిక్ బస్సుల మీద 73 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది కవర్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. అలానే 6.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని తగ్గించినట్టుగా కూడా ఈ కంపెనీ వాళ్ళు చెప్పారు. ఇక నెక్స్ట్ అయితే సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు కేవలం 3 నిమిషాల 71 సెకండ్లోనే 70% ఛార్జ్ అయ్యే ఒక బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని అయితే రివీల్ చేశారన్నమాట. ఇంత అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తమకే సొంతం అని చెప్పి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. ఇక సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు ఈ ఛార్జింగ్ టైంతో ఏమని సూచిస్తున్నారంటే పెట్రోల్ సంబంధించిన రీఫ్యూలింగ్ టైం ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ గా ఇప్పుడు ఈవీ బ్యాటరీ టెక్నాలజీ కూడా ఎవాల్వ్ అవుతుందని చెప్పి సిఏటిఎల్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ లో అయితే పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. రాబోయే 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన ట్రాక్షన్ మోటార్స్ మీద, సేఫ్టీ సిస్టమ్స్ మరియు అడాస్ వంటి టెక్నాలజీ సిస్టమ్స్ మీద అయితే వీళ్ళు పెట్టుబడులు అయితే పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్తున్నారు. ఇక తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఒక కొత్త ఆలోచన వైపు అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఒకే టికెట్ మీద ఇంటి నుంచి ఎలక్ట్రిక్ ఆటో మీద పికప్ చేసుకుని ఆ తర్వాత బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి బస్సు ద్వారా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత పికప్ వచ్చేసరికి వాళ్ళ ఇంటి దాకా డ్రాప్ చేసే విధంగా ఇలా ఎలక్ట్రిక్ ఆటోస్ తో కనెక్ట్ చేయాలని అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఒక సింగిల్ టికెట్ ద్వారానే ఇనీషియల్ గా పికప్ వచ్చి ఇంటి నుంచి బస్ స్టాండ్ కి, అక్కడ నుంచి మళ్ళీ బస్ ద్వారా ప్రయాణించి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానికి చేరే విధంగా ఒక ప్లాన్ అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో అన్ని కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ ని యూజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఎప్పుడు అఫీషియల్ గా వీటిని తీసుకొస్తారనేది మాత్రం ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇంకా రావాల్సి ఉందన్నమాట. అలానే ఇది మొదటిగా గ్రేటర్ హైదరాబాద్ లో అయితే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే మలేషియాలో BYD Celeon 7 ఎలక్ట్రిక్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఏకంగా 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే యూజ్ చేస్తుంది చెప్తున్నారు. 91.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. 10 నుంచి 80% ఛార్జింగ్ 24 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధర 1,63,800 రింగెట్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరుకి చెందిన E3 స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇమేజెస్ అనేది లీక్ అయినాయి అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. 2 నుంచి 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ స్కూటర్ పేరు వచ్చి ట్రియాన్ అనమాట. ఆగస్ట్ 6వ తారీఖున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ కి భారత్ ఎన్కాప్ రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా మీరైతే చూడొచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.